నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందశ్రీ గారి యొక్క మరణం పట్ల ఏం చెప్తారు? అందశ్రీ గారు మరణించలేదండి, భౌతికంగా మాత్రమే లేడు. ఆయన ఈ తెలంగాణ గీతం ద్వారా తెలంగాణలో 4 కోట్ల హృదయాల్లో ఆయన అజరామజరం బతికే ఉంటాడు. తెలంగాణలో ఈ గీతం ఉన్నన్ని రోజులు, తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయన బతికే ఉంటాడు. దాంట్లో ఏం అనుమానం లేదు. అందశ్రీ గారు భౌతికంగానే మన మధ్య లేరు. దురదృష్టకరం, చాలా బాధాకరం మన మధ్య లేకపోవడం. కానీ ఆయన ఆలోచన, ఈ తెలంగాణ భవిష్యత్తు పట్ల ఆయనకున్నటువంటి లోతైనటువంటి విధానం, ఈరోజు ప్రభుత్వం ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా బతికిస్తాం. ఆయన కోరుకున్న తెలంగాణ ఏ విధంగా ఉండాలనేటువంటి ఆయన భావన ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది, బతికించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ విషయంలో ఆయన గత ప్రభుత్వం విషయంలో కూడా ఎంత చెప్పినా కానీ పట్టించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన యొక్క సేవలను గుర్తించడం, ఆయన పాఠం గుర్తించడం, అలాగే ఆయన కూడా ప్రభుత్వ తీరును కూడా గౌరవించడం పట్ల, సహకరించడం పట్ల ఖచ్చితంగా అండి. లైక్ మైండెడ్, తెలంగాణ పట్ల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలో ఆయనకు తెలుసు, ఏ విధంగా చేయాలో మాకు తెలుసు. కాబట్టి మేమిద్దరం కోయించడానికి కలిసాం. 100% తెలంగాణ అందశ్రీని మరవదు. అందశ్రీ గారి ఆలోచన రేపు తెలంగాణ ఇంప్లిమెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. అందశ్రీ యొక్క ఆలోచన తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆయన అడుగుజాడలో ప్రభుత్వం నడవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన మరణించలేదు, ఆయన ప్రజల మధ్యనే ఉన్నారంటూ కూడా మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కేనపర్సం వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.